Logic models, yes, yeah, this one everything covered. Grouping, in the last class we have seen the grouping and grading, difference between grouping and grading. And then what are the models in the grouping and what are the models in the grading. So left side will have the grading models and the right side will have the grouping models. Okay, is it clear? So this we can see clearly the diagram. Group grading models, logical, supervisor, and navy base, everything. This one left side is the grading models, and the down the grouping. These are all the grouping models. We have seen this one on the scale of 0 to 3. The properties ఏదైతే ఎక్కువైతే ఏదైతే ఉందో నెంబర్ 3 ఏదైతే ఉంటుందో అది ప్యూర్లీ దే ఆర్ comes on the grouping model. Suppose if you see trees and rules will come on the grouping models. Navy base is a grouping model. Association is a grouping model. On the grading also we have linear classifier, linear regression, and logistic regression and GMM. So these are all the purely grading models. Why? Because they have the value of 3. More so on the scale 0 to 3 we are giving the property. So 0 to 3. So highest number is the purely grouping or grading models. And we have seen these properties also. ఏ ప్రాపర్టీస్ ఉంటే మనకి ఎలా ఏ డేటా సెట్ తీసుకుందాం బట్టి ఏమేమి చేయాలనేది. ఓకే, అండ్ 2 ఇయర్స్ ఫీచర్స్. ఓకే, బైనరీ స్ప్లిట్స్ కూడా మనం చెప్పుకున్నాం ఇందులో. అండ్ దెన్ ఫీచర్ కన్స్ట్రక్షన్, బ్యాగ్ ఆఫ్ వర్డ్స్, డిస్క్రిటైజేషన్. మీరు చెప్పామా ఫీచర్ కన్స్ట్రక్షన్ కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది గ్యారంటీగా వస్తుంది ఇది. ఓకే, అండ్ దెన్ డిస్క్రిటైజేషన్ ఆల్సో ఆల్రెడీ వి డిస్కస్. వాట్ ఎవర్ unnecessary data will be removed by using discretization. ఆ డేటా అన్నెసరీ డేటాని మనం ఏమైతే ఉందో ఆ డేటాని మనం రిమూవ్ చేస్తే దాన్ని మనం డిస్క్రిటైజేషన్ అంటాం. కంపల్సరీ డిస్క్రిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నెసరీ డేటా కూడా మనం అప్లై చేసే మోడల్ అన్నెసరీ డేటా మీద అప్లై చేయకూడదు. కావాల్సిన ఏదైతే డేటా కావాలో ఆ డేటా వరకే మనం తీసుకొని మన మోడల్ అప్లై చేస్తాము. దట్ ఇస్ కాల్డ్ డిస్క్రిటైజేషన్. ఎగ్జాంపుల్ చెప్పాను, హిస్టోగ్రామ్ డ్రా చేయటము. ఒక 100 పీపుల్ మనం తీసుకుంటే వెయిట్స్ హిస్టోగ్రామ్ కి డివైడ్ చేసుకుని మనం చేస్తాం. అండ్ లీనియర్ సెపరబుల్, వీ కెన్ అప్లై ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ by drawing a boundary conditions. So those conditions, they will be the red marks, they will be in the what will be happening. This the diabetes, the body weight depends on the diabetes depends on the body weight. So boundary conditions డ్రా చేసుకుని బౌండరీ కండిషన్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళని డయాబెటీస్ ఎక్కువ ఉందని మనం చెప్తాం, ప్రెడికేట్ చేస్తాం. సో దట్ విల్ కాల్ as a kernel trick. Okay, and interaction features also we completed. ఏవైతే మొత్తం ఏముండే కంపల్సరీ ఇంట్రాక్షన్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ మొత్తం అంతా ఇంట్రాక్షన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ వి నీడెడ్ ద బైనరీ క్లాసిఫికేషన్స్. ఓకే అమ్మా వింటున్నారా? హలో హలో. See, next is binary classification. What is the binary classification and what it will do? So in this chapter, the next we take the bird eye view of the wide range of different tasks that can be solved with machine learning techniques. The task refers to whatever it is machine learning is intended to improve performance. For example, email spam notification. చూడండి, మనం ఏం చేసిన సరే ఒక టాస్క్ మీద చేస్తాం. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చూసాం, సేమ్ అదే మళ్ళీ ఇక్కడ స్పామ్ ఈమెయిల్ స్పామ్ రికగ్నిషన్. సో మనం ఏంచిన ఒక మెయిల్ వచ్చిన మెయిల్ దాంట్లో ఉన్న వర్డ్స్ బట్టి వెదర్ ది మెయిల్ గోస్ టు స్పామ్ ఆర్ హ్యామ్. సో అలాగే మనం ఇక్కడ కూడా బైనరీ క్లాసిఫికేషన్ సేమ్ మనం ఈమెయిల్ స్పామ్ రికగ్నిషన్ మనం తీసుకుంటున్నాం. సో దాన్ని మనం ఏమిటంటే ఒక టాస్క్ అంటాం. ఒక పని చేసే దాన్ని ప్రాసెస్ చేసే దాన్ని విల్ కాల్ ఇట్ as a some task. In this classification task, we need to learn an appropriate classifier from training data. చూడండి, ప్రతి డేటా సెట్ కి వాట్ వి రిక్వైర్, వీ నీడ్ సమ్ ఏ క్లాసిఫైయర్. మనం ఏం చేసినా సరే, ఇప్పుడు సపోజ్ మనం ఏం చేసినా సరే వాట్ వి రిక్వైర్ సమ్ క్లాసిఫైయర్. ఏ ట్రైన్ డేటా ఏదైతే ఉందో దాని నుంచి మనం ఫస్ట్ క్లాసిఫై చేసుకుంటాం. మెనీ డిఫరెంట్ క్లాసిఫై, లీనియర్ క్లాసిఫికేషన్, బేసిక్ క్లాసిఫికేషన్, డిస్టెన్స్ బేస్డ్ క్లాసిఫికేషన్. సో మనకి చాలా ఉన్నాయి. ఆల్రెడీ మనం వి హావ్ సీన్ ద లీనియర్ క్లాసిఫికేషన్, వి హావ్ సీన్, అండ్ బేసిక్ క్లాసిఫికేషన్ ఆల్సో వి హావ్ సీన్. Distance based. So many classifiers we have available in the machine learning process. Examples చూడండి ఒకటి. The objects of interest in the machine learning are usually referred as instance. So ఏవైతే ఆబ్జెక్ట్స్ మనం ఏవైతే మనకి ఉన్నాయో మిషన్ లెర్నింగ్ లో వాటిని we call as ఇన్స్టెన్స్ అంటాడు. జావాలో అయితే మనం ఆబ్జెక్ట్స్ అంటాం, ఇక్కడైతే ఏమంటాడు, ఇక్కడైతే ఇన్స్టెన్స్ అంటాడు.
The set of all possible instances is called the instance space denoted the x. అంటే all possible instances మొత్తం ఆ డేటా సెట్స్ మొత్తం ఏమైతే ఏదో ఉంది మొత్తం అంతా దాన్ని x అంటాడు. అండ్ x could be the set of all possible emails that contain the Latin alphabet. సో అండి ఇప్పుడు ఏమంటున్నాడు, x అనేది ఒకటి తీసుకున్నాడు, x లో ఏం చెప్తున్నాడు, ఆల్ పాసిబుల్ ఈమెయిల్స్. ఆ ఈమెయిల్స్ మనకి ఏమైతే మన ఈమెయిల్స్ మనం స్పామ్ రికగ్నిషన్ మనం ఈమెయిల్ స్పామ్ రికగ్నిషన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఈమెయిల్స్ అన్నింటినీ ఒక x లో పెట్టాడు. సో యూజింగ్ ఎనీ ఆల్ఫాబెట్ మీరు అంటే దాంట్లో ఈమెయిల్ యూ కెన్ బి ఎనీథింగ్. email can be any number of words. And we further distinguish between the label space. ఒక లేబుల్ స్పేస్ ఎల్ తీసుకున్నాడు అంటే ఏంటి, ఒక మోడల్ తీసుకున్నాడు. ఎల్ ఇస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ మోడల్ అండ్ అవుట్పుట్ స్పేస్ వై. సో ఫైనల్ గా వచ్చేది అవుట్పుట్ వచ్చేదాన్ని వై అన్నాడు. సో దే కాల్డ్ యాజ్ ఇన్పుట్ ఇన్స్టెన్స్ స్పేస్ ఎక్స్ అండ్ లేబుల్ స్పేస్ ఎల్ అండ్ output space y. And the label space is a supervised learning to label the example. So they're using here a supervised learning model, and the data set will be have a label data. So they call it a supervised learning. So all తీసుకున్నారు. In order to achieve a task under the consideration, we need a model. చూడండి అదే అంటున్నాడు ఇక్కడ, ఏదైతే మనం తీసుకున్న ప్రాబ్లం తీసుకున్నాడు దానికి వాట్ we need a model. We need to apply a model. సో మోడల్ అంటే ఏం చెప్తుంటే మ్యాపింగ్ ఫ్రమ్ ఇన్స్టెన్స్ స్పేస్ టు అవుట్పుట్ స్పేస్. అంటే ఏంటి, ఎక్స్ నుంచి మనకి వై రావాలి. సో ఎక్స్ టెన్స్ టు వై, వై నుంచి మనకి మధ్యలో జరిగే ప్రాసెస్ ని మోడల్ అంటాడు. సో మన ఎక్స్ ఇన్పుట్ తీసుకుంటే వై అవుట్పుట్ వస్తుంది. సో మధ్యలో మన జరిగినంత లేబుల్ స్పేస్ దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ మోడల్. ఫర్ దట్ వాట్ యు రిక్వైర్ చూడండి. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ది క్లాసిఫికేషన్ ది అవుట్పుట్ స్పేస్ ఇస్ సెట్ ఆఫ్ క్లాసెస్, వాళ్ళ నెగ్రేషన్ ఇట్ ఇస్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. మనం ఏమైనా సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు. అండ్ మోడల్ రిక్వైర్ ట్రైనింగ్ సెట్, దాన్ని ఏమంటే ఆ మోడల్ ని మనం ఏం తీసుకుంటే ట్రైనింగ్ సెట్. ఆ డేటా ఏదైతే మనం తీసుకుంటున్నామో దట్ డేటా సెట్ విల్ కాల్ ఇస్ యాజ్ ఎ ట్రైనింగ్ సెట్. దే కెన్ బి డినోటెడ్ యాజ్ ఎ TR. ఓకే. And the label instance x l of x also called examples where l extension is a labeling function. So we are applying the label function extends to l. That means ఏంటి, x అనేది ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ extends to l ఏమవుతుంది, x అనేది ఇన్పుట్ అవుతుంది, l అనేది లేబుల్ స్పేస్ అవుతుంది. సో అంటే x లో ఏదైతే డేటా ఉందో దట్ విల్ బి పాస్ టు ద లేబుల్ స్పేస్. దట్ ఈస్ వీఆర్ అప్లయింగ్ ఏ మోడల్ ఇన్ దట్. ఓకేనా, క్లియరా? చూడండి. అండ్ నెక్స్ట్, based on this terminology and notation and concentrating on supervised learning of predicated models of the duration of the chapter, table distribution the number of specific scenarios. So we'll see the table. The most commonly encountered machine learning scenario is that where coincides with the output space. John. The most commonly encountered machine learning scenario is the label space is coincides with output space. ఏదైతే అవుతుందో చూడండి అమ్మదేగా, ఎక్స్ కింద ప్రీవియస్ ఏమో ఎక్స్ టెన్స్ టు ఎల్ అయింది. అంటే ఏంటి, ఇన్పుట్ ఏమైతే తీసుకున్నామో దాన్ని మనం అదే ఇన్పుట్ తీసుకుని ఎల్ అంటే లేబుల్ స్పేస్ లో మనం పాస్ చేసుకొని ప్రాసెస్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ది లేబుల్ స్పేస్ కోయిన్సైడ్స్ విత్ ద అవుట్పుట్ స్పేస్. లేబుల్ స్పేస్ మీరు ఏమైతే ప్రాసెస్ చేశారో లోపల అదే మీకు అవుట్పుట్ స్పేస్ లో అవుట్పుట్ స్పేస్ వస్తుంది. అంటే ఏంటి, మీ అవుట్పుట్ మీరు తీసుకున్న ఇన్పుట్ ఎక్స్ తీసుకున్నారు, అలాగే ఎల్ తీసుకున్నారు, రెండు తీసుకొని ఎక్స్ లో అనేది ట్రైనింగ్ సెట్ మొత్తం అంతా ప్రాసెస్ చేసి మీకు లేబుల్ స్పేస్ ప్రాసెస్ మొత్తం చేసి వాటి వల్ల whatever you have processed that will come into the output space. Okay. So that's why we call it as a y equal to l. And y equal to l అని చెప్తాడమ్మా. Okay. And then and then we have the this scenario covers both classification and regression. In cases where label space and output space differs, this usually serves the purpose of learning model that outputs more than just label. For instance, a score for which possible label in case which. So another చెప్తున్నాడు y equal to r to the power of k, where k is the label space, number of labels. The equation we have taken that y equal to r to the power of k, where we can trace this k is equal to the number of labels. Okay. So this is the table where we are using classification, label space చేస్తున్నాడు, అవుట్పుట్ స్పేస్ లో ఏం స్టోర్ అవుతుంది, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ మనం ఇచ్చేస్తున్నాం. ఇఫ్ యూ డూ ఇన్ classification, లేబుల్ స్పేస్ ఎల్ ఈక్వల్ టు ఎల్ అని చేస్తున్నాం, వై ఈక్వల్ టు ఎల్ అవుట్పుట్ వస్తుంది. లర్నింగ్ ప్రాబ్లమ్, లర్న్ అండ్ అప్రాక్సిమేట్ సి హ్యాడ్ ఎక్స్టెన్షియల్ ఇది ట్రూ లేబుల్ ఫంక్షన్ ఆఫ్ సి. సో ట్రూ లేబుల్ ఫంక్షన్స్ మనం ఇది అప్లై చేస్తాం. వెల్ కమింగ్ టు స్కోరింగ్ అండ్ ర్యాంకింగ్,
ద సేమ్ లేబుల్ స్పేస్ అలాగే వస్తుంది, ఆర్ టు ద పవర్ ఆఫ్ ఎల్ వస్తుందమ్మా ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ రెగ్యులేషన్స్ లో. సో దీస్ ఆర్ ద మిషన్ లెర్నింగ్ సినారియోస్. వాడు అంటే ప్రిడికేట్ చేస్తాం మనం ఎన్ని ప్రిడికేట్ చేసి అవుట్పుట్ ఎలా ఉంటుందని చెప్పి, ఇఫ్ యూజ్ ఎనీ టాస్క్ క్లాసిఫికేషన్ వాడితే అవుట్పుట్ ఎలా ఉంటుంది, స్కోరింగ్ అండ్ ర్యాంకింగ్ వాడితే వీ కెన్ ప్రిడికేట్ అవుట్పుట్, ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ రెగ్యులేషన్స్ ఏ వాడితే సో వీ కెన్ దే కెన్ ప్రిడికేట్ ద అవుట్పుట్ లైక్ దిస్. ఓకే, ఇట్స్ క్లియర్? ఓకేనా? And చూడండి, and the next one is classification. So what is a classification? చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, కంపల్సరీగా మీరు కంపల్సరీ చదవండి, ఎందుకంటే క్లాసిఫికేషన్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. క్లాసిఫికేషన్ చూడండి, వాట్ ఇస్ ద క్లాసిఫికేషన్? Classification is the most common task in the machine learning. It classifies the mapping hat C. దాన్ని we call it as the hat C అంటారు దాన్ని. Hat C extends to C, where C is the finite and usual small set of classes. చూడండి ఇక్కడ ఏమంటున్నాం మనం, సపోజ్ మనం మీరు C ప్రోగ్రామ్ లో C ప్లస్ జావాలో చూస్తుంటారు, వాట్ ఈస్ అన్ అరే. అరే ఏమవుతుంది, స్టోర్స్ ద what the array will do, array will stores the same type of data. సపోజ్ మనం తీసుకుని 1 2 3 4 5 6 పెట్టుకున్నాం అనుకోండి, ఒక 10 నెంబర్స్ స్టోర్ తీసుకుని ఒక అరేలో పెట్టేస్తాం. సిమిలర్ ఇక్కడ కూడా మన ఇన్పుట్ మొత్తం మన ఏమైతే మనం చేద్దాం అనుకుంటున్నాం, ఆ క్లాస్ వైర్ ని సి అంటాడు. ఆ సిలో ఏముంటుందంటే మనకు కావాల్సిన మొత్తం C1 C2 అప్ టు CK మొత్తం అంతా మనకు కావాల్సిన డేటా మొత్తం అంతా తీసుకెళ్లి దాంట్లో పడేస్తాడు. ఓకే, సో దట్స్ కాల్డ్ C1 C2 అప్ టు CK. తీసుకెళ్ళి మొత్తం డేటా వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ టేకింగ్ దట్స్ ఆల్ ఇన్పుట్, అది చేసేదమ్మా డేటా సెట్ అమ్మా అదంతా, దట్ ఆల్ విల్ పుట్ ఇన్ ద క్లాసిఫైయర్. We will sometimes also use CI to indicate the set of examples of that class. Okay. We use the hat. చూడండమ్మా అదే చెప్తాడు. We use hat to indicate that C of x is an estimation of the true but unknown function C of x. చూడండి, C of x is the estimate of the true. చూడండి, hat ఎప్పుడైతే వాడేవో ఏమవుతున్నా అంటే estimating the true value. Okay, but unknown function of C of x. C of x మనకి ఇంకా తెలియదు, but we can estimate if we are using the hat మనం ఏ అసెంబ్లీ ఎప్పుడైతే వాడామో we can say that we can estimate the value. Okay, examples for the classification taken from this: x comma C of x, where x tends to x is an instance and C of x is a true class of the instance. Learning classifier involves the construction of functions hat C such that it matches C as closely as possible and not just training set, but ideally the entire instance space X. చూడండి ఏమో ఇస్తాడు. లెర్నింగ్ క్లాస్ ఇన్వాల్వ్స్ కన్స్ట్రక్షన్. మనం కింద క్లాస్ చదువుకున్నాం, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫీచర్ కన్స్ట్రక్షన్. సో క్లాస్ వేర్ కూడా మనం ఏం చేస్తున్నాం, క్లాస్ వేర్ చేస్తున్నాం అంటే వాట్ వీఆర్ డూయింగ్ అవర్ కన్స్ట్రక్షన్, దట్ మీన్స్ వీఆర్ డూయింగ్ అవర్ ప్రాసెస్. అంటే సంథింగ్ ఇన్పుట్ తీసుకున్నాము, పైన సి వాల్యూ తీసుకున్నాం, ఇన్పుట్ C1 C2 C up to CK ఇన్పుట్ తీసుకున్నాం, and we are applying the classification. So classification, that means we are doing some process to get the output. So we are constructing some function that is hat C so that it matches a closely possible and closely as possible as, and not just an running set, but ideally the entire instance space X. That ఏంటి క్లోజ్లీ పాసిబుల్ అంటే మనకి క్లోజ్లీగా మనకు ప్రెడికేట్ అవుట్పుట్ ఎంత ప్రెడికేట్ మనం చేస్తున్నామో ఆ అవుట్పుట్ వచ్చేదాకా మనం వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ అప్లయింగ్ ద క్లాసిఫికేషన్. ఓకే, క్లియర్? సో క్లియర్ గా దాన్ని మనం అందుకే మనం లీనియర్ క్లాసిఫికేషన్ మనం చేస్తాం అన్నమాట. అండ్ అనదర్ we call as a binary classification. చూడమ్మా, ఇది బైనరీ క్లాసిఫికేషన్ is important. సో దీంట్లో ఏముంటుంది, we have the two classes, that is పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడమ్మా, ఇది కంపల్సరీగా వస్తుంది ఎగ్జామ్ లో, మీకు మీరు కంపల్సరీగా చదవండి ఇది క్లాసిఫికేషన్. ఓకే, వీల్ కాల్ దీంట్లో 2 క్లాసెస్ ఉంటాయి. ఏముంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ క్లాస్. చూడండి, ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే ఏమవుతుందండి, డిపెండ్స్ ఆన్ ఇక్కడ మనకి ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద డేటా సెట్ బట్టి పాజిటివ్ అంటే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ అంటే నెగిటివ్. అంటే కొన్నిసార్లు కేసెస్ ఏమవుతుంది, పాజిటివ్ అయినప్పుడు మనకి నెగిటివ్ సింటమ్స్ వస్తాయి, నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ సింటమ్స్ వస్తాయి. అంటే ఏంటి, పాజిటివ్ థింకింగ్ చేయాలి. పాజిటివ్ అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఈమెయిల్ ఫిల్టరింగ్ చూసుకోండి. ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, గుడ్ ఎగ్జాంపుల్స్. ఈమెయిల్ ఫిల్టరింగ్ ఏం చేస్తున్నాం, మనకి పాజిటివ్ వచ్చిందంటే ఏంటి, ద స్పామ్, ది మెయిల్ ఇస్ స్పామ్. ఓకే, ఆ నెగిటివ్ వచ్చిందంటే మెయిల్ ఇస్ హ్యామ్. సపోజ్ అంతెందుకు, ఇప్పుడు రీసెంట్ మన జరుగుతున్న ట్రెండ్ చూసుకోవచ్చు. ఇప్పుడు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాం ఇక్కడ ఎవరన్నా,
కోవిడ్ టెస్ట్ చేసి చెప్పినప్పుడు ఏమవుతుంది? సో ఇఫ్ ఎనీవన్ కోవిడ్ పాజిటివ్ వస్తే వాట్ విల్ హ్యాపెన్? అతనికి ఆ డిసీజ్ ఉన్నట్టు. అదే నెగిటివ్ వస్తే డిసీజ్ లేనట్టు. సో అలా అది అలా చేస్తాం అనమాట. అలా డిపెండ్స్ అది. ఇప్పుడు మన పేషెంట్ డేటా తీసుకుంటే మనం తీసుకుని పాజిటివ్ ఎవరైతే వచ్చారో వీఆర్ ప్రెడికేటింగ్ ద డిసీజెస్. దోస్ హు ఆర్ నెగిటివ్ వీఆర్ ప్రెడికేటింగ్ ద దే డోంట్ హ్యావ్ ద డిసీజెస్. సో అలా పాజిటివ్ నెగిటివ్స్ కూడా చూసుకుంటాం. చూడండి అదే సార్, చూడండి ఇక్కడ the two classes referred as positive and negative. The symbol is with the green అయితే positive or the orange అయితే negative, or +1 and -1. Okay, there is a difference between +1 and -1 ఉంటుందమ్మా. Okay. And classification is also called as we call as a binary classification. So our two classes what we'll call it as a binary classification. And spam email filtering is good example for the binary classification, in which spam is conventionally taken as a positive class and ham is negative class. చూడండి అదే వేస్తున్నాడు. మనం ఎప్పుడు ఏం తీసుకుంటే స్పామ్ అనేది పాజిటివ్ తీసుకుంటాడు. సో పాజిటివ్ వచ్చిందంటే దట్ ఈస్ స్పామ్, నెగిటివ్ వచ్చిందంటే దట్ ఈస్ హ్యామ్. పాజిటివ్ చూడండి, అది క్లియర్లీ పాజిటివ్ హియర్ డజంట్ మీన్స్ గుడ్. అది ఇక్కడ పాజిటివ్ వచ్చిందంటే మంచిది కాదు. అర్థమవుతుంది పాయింట్ మీకు? సో పాజిటివ్ మనకి ఎప్పుడు నెగిటివ్ రావాలి. పాజిటివ్ వచ్చిందంటే మనకి మంచిది కాదు. పాజిటివ్ హియర్ డజంట్ మీన్ గుడ్. అదర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? మెడికల్ డయాగ్నోస్టిక్స్ మనం చెప్పుకున్నాం దాకా. మెడికల్ పాజిటివ్ క్లాస్ ఈజ్ హ్యావింగ్ పర్టికులర్ డిజైజ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్షన్. సో క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్షన్ లో కూడా మీ కార్డు మీ డేటా లాస్ అయిందంటే దట్ విల్ బి as a పాజిటివ్ కేస్. మీ డేటా సేఫ్ ఉందంటే దట్ విల్ బి ద నెగిటివ్ కేస్. ఓకే, క్లియరా? అది చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి. ది టర్మ్ వర్డ్ వైగ్రా ఈక్వల్ టు 0, లాటరీ ఈక్వల్ టు 0 అయితే స్పామ్ కేసెస్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వైగ్రా ఈక్వల్ టు హ్యామ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతుందమ్మా, ఎందుకంటే బోత్ ఆర్ విల్ బి 0. దట్ ఈస్ చూడండి, స్పామ్ వాల్యూ 20, హ్యామ్ వాల్యూ 40 ఇన్ ద లెఫ్ట్ సైడ్. ఆర్ ఇఫ్ యూ గోట్ వైగ్రా ఈక్వల్ టు 1, స్పామ్ వాల్యూ ఇంక్రీజెస్ అండ్ లాటరీ వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్, స్పామ్ వాల్యూ ఇంక్రీజెస్. సో అదే చెప్తాడు. సో మెజారిటీ క్లాస్ ఏదైతే ఉందో దానికి మనకి సిఎఫ్ఎక్స్ ఫంక్షన్ వేస్తాడు ఇక్కడ రైట్ సైడ్ చూడండి. సో మెజారిటీ విల్ హ్యావ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్, మెజారిటీ విల్ హ్యావ్ ham. Why? Because the term the word Viagra and lottery will be 0. That's why ham is more on the left side. On the right side figure, so right side figure Viagra equal to 0, lottery equal to 0. Then you said ham majority class ekkada undi, ham lo undi kada. So therefore the hat of action predication is ham రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అదే రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ Viagra equal to 1, సిఎఫ్ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? స్పామ్ వాల్యూ అవుతుంది. అది లాటరీ ఈక్వల్ టు 1 అయితే కూడా సిఎఫ్ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ప్రెడికేషన్ చేసే వాల్యూ ఏమవుతుంది? స్పామ్ అవుతుంది. సో మనకి ఏది కావాలన్నా సరే మన ఈక్వేషన్ ఆ ఫంక్షన్ మనకి చూపిస్తుంది. మెజారిటీ క్లాస్ ఏదైతే ఉందో అది తీసుకుంటుందాం. మరి ఇక్కడ మెజారిటీ క్లాస్ వచ్చి ఫస్ట్ కేసు వచ్చేమో హ్యామ్ మెజారిటీ క్లాస్, ఎందుకంటే మనకి both words will be 0 in that case. Or if you go for the next both words will be 1, we go for the majority class with spam. Okay. A feature tree with rank set class distribution with leaves, a decision tree is obtained using the majority class decision rule. చూడండి, మెజారిటీ క్లాస్ డెసిషన్ రూల్ ఎప్పుడు ఎవరు చెప్తున్నారంటే మెజారిటీ క్లాస్ ఏదైతే ఉందో దట్ we will decide as a decision rule. Okay na, clear? Right? And then a single classification performance. చూడండి పర్ఫార్మెన్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తాం చూడమ్మా. The performance such classifier can be summarized by means of table known as the contingent table or confusion matrix. సో మనం ఒకటి ఆ పర్ఫార్మెన్స్ మనం ఎలా ఎవాల్యుయేట్ చేస్తామంటే దానికి చూడండి, మీకు మీరు మొన్న ప్రాజెక్ట్స్ కూడా చెప్పారు, కొంతమంది చేస్తారు పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేస్తున్నారు. హౌ డు పర్ఫార్మింగ్ ఎవాల్యుయేటింగ్ పర్ఫార్మెన్స్, మీ యొక్క మోడల్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, ఆ ఎలా మోడల్ పర్ఫార్మ్ చేస్తుంది అనేది బై యూజింగ్ దిస్ వన్, the contingent table, or we can call it as a confusion matrix. So an example is this one. In example చెప్తా చూడండి మీరు ఎలా చేస్తారో చూడండి. In this table, each row refers to the actual classes as recorded in the data set, and each column of the classes is predicted by the classifier. చూడండి, each row refers to the actual classes as recorded. Each row, first figure చూడండి, each row has been actual recorded on the each row refers to actual classes recorded in the test set, and each column the classes is predicted by the classifier. So each column is
predicated మీద classifier. Row is ప్రెడికేట్ చేస్తాం, అలాగే కాలం వచ్చి ఏమవుతుంది ప్రెడికేట్ చేస్తాం. చూడండి ఇక్కడ ఇస్తాడు. So for instance, the first row states that the test set contains 50 positives and 30 of which are correctly predicated and 20 incorrectly. చూడండి, for instance, the first row states that 50 total is, we call it as the total 50 positives. Out of 50, what we are calling 30 correctly predicated, 20 incorrectly predicated. చూడండి, టోటల్ అయితే 50 అన్నాడు, అయితే యాక్చువల్ గా ప్రెడికేట్ చేసింది 30 కరెక్ట్ గా ప్రెడికేట్ చేశాడు, 20 ఇన్కరెక్ట్ ప్రెడిక్ట్ చేశాడు. ఓకే, ఏమవుతుంది చూడండి ఇప్పుడు యాక్చువల్ గా ఏమవుతుంది ఇప్పుడు ది సింప్లెస్ట్ ఏమవుతుంది చూడండి ఇక్కడ ది లాస్ట్ కాలమ్ దట్ లాస్ట్ రో గివ్స్ ద మార్జినల్స్, ది కాలమ్స్ అండ్ రోస్. మార్జినల్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే అలౌ us to assess the statistical significance. చూడండి లాస్ట్ కాలమ్ ఏమవుతుందండి మార్జినల్స్ అన్నట్టు. చూడండి ఇక్కడ ఫస్ట్ దీనికి మళ్ళీ తర్వాత ఏం చేసాడు, యాక్చువల్ గా ఏమవుతుంది ప్రెడికేట్ చేసిన యాక్చువల్ నెగిటివ్ ఏమవుతుంది 10 ప్రెడికేట్ అవుతుంది, ఇదేమో 40 ఏమో యాక్చువల్ అవుతుంది 40 అవుతుంది, ప్రెడికేట్ 10 అవుతుంది, 40 ఏమో ప్రెడికేట్ అవుతుంది, టోటల్ 50 అవుతుంది. సో వాటికి రెండింటికి మార్జిన్ అంత చూడండి అమ్మా, యాక్చువల్ దానికి ప్రెడికేట్ దానికి. క్లియర్గా అర్థమవుతుందా మీకు? ఫస్ట్ చూడండి, ది ఇన్స్టెన్స్ ఫస్ట్ row states that the tested 50 positive, 30 of which correctly predicated, 20 incorrectly. ఫస్ట్ ఏమో 30 కరెక్ట్ ప్రెడిక్ట్ చేసింది, 20 ఇన్కరెక్ట్ ప్రెడిక్ట్ చేసింది, సో టోటల్ 50 వచ్చింది. అలాగే నెగిటివ్ పాయింట్ తీసుకుంటే 10 కరెక్ట్ ప్రెడిక్ట్ చేసి 40 ఇన్కరెక్ట్ ఇచ్చింది. సో వాటికి వీటికి చూడండి, దీనికి మార్జిన్ ఎంత చూడండి, ఈ రెండు కలిపి ఎంత 60 వచ్చింది, ఈ రెండు చూస్తే 40 వచ్చింది. ఓకే చూడండి, టూ క్లాస్ కాన్ఫిగరేషన్ టేబుల్ దిస్ ఇస్ కాల్డ్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. ఇలా టేబుల్ వేసి దాన్ని మనం ఏం చేస్తాం అంటే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, convergence matrix displaying the performance of the decision tree. The number of descending diagonals indicate correct predication, while ascending diagonals contain the predicated errors. The right side, the continuous table with the same margins but the independent rows and columns. So అదే ఇస్తాడు ఇక్కడ, సేమ్ మార్జిన్ రైట్ సైడ్ ఏమవుతుంది, ది టేబుల్ విత్ సేమ్ మార్జిన్స్ బట్ ఇండిపెండెంట్ రోస్ అండ్ కాలమ్స్. దానికి సంబంధం లేకుండా ఏదైతే పాజిటివ్ ఉందో ఏదైతే నెగిటివ్ ఉందో యాక్చువల్ గా ప్రెడికేషన్ చేస్తుంది. The table on the right has same margins, but the classifier clearly makes a random choice as to which the predications are positive and which are negative. As a result, distribution of actual positives and negatives in either predicated class is the same as overall distribution. From continuous table, we calculate the range of performance indicators. The simplest of this is accuracy. So, we call it the accuracy, which is proportional correctly classified test instance. చూడమ్మా, ఇదే మనం మీరు ఏ ప్రాబ్లం చేసుకున్నా సరే, మిషన్ లెర్నింగ్ ప్రాబ్లం చేసుకున్నా సరే, వాట్ విల్ కాల్ ఇట్, what we're doing, we are saying that we will improving the accuracy అని చెప్తారు. మన మీ ప్రాజెక్ట్ రివ్యూలో కూడా చెప్పారు, వాట్ వీఆర్ డూయింగ్ మీన్స్ వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ యాక్యురసీ. యాక్యురసీ ఎలా చెప్తారంటే మీరు ఇలాగా ఇది పాజిటివ్ నెగిటివ్స్ క్లాసిఫై చేసుకొని మీరు పాజిటివ్ కేసెస్ ని తగ్గించుకొని యాక్యురసీ పెంచుకోవాలి. అంటే ఏంటి, ప్రెడికేట్ చేసుకున్న వాల్యూస్ కరెక్ట్ వాల్యూస్ ప్రెడికేట్ చేసుకున్న యాక్చువల్ వాల్యూస్ కన్నా ప్రెడికేట్ చేసుకున్న వాల్యూస్ మనం ఎక్కువ తీసుకొని వాట్ వీఆర్ డూయింగ్ వీ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ అక్యురసీ. అక్యురసీ అంటే ఏం చెప్తున్నప్పుడు ది ప్రెడికేషన్ షుడ్ బి మోర్. మీరు ఏదో ప్రెడికేట్ చేద్దాం అనుకున్నారో ప్రెడికేట్ నెగిటివ్ పాజిటివ్స్ తగ్గించేసి నెగిటివ్స్ ఎక్కువ పెంచాలి. అర్థమైందా క్లియర్ గా? సో దట్ వీ కాల్ as a accuracy. The simplest of this is accuracy, which is the proportion to correctly classified. ఏదైతే మీరు కరెక్ట్ గా క్లాసిఫై చేస్తే మీకు అక్యురసీ పెరుగుతుంది. ఇది పాయింట్. మీరు ఏవైతే కరెక్ట్ గా మీరు చేద్దాం అనుకుంటున్నారో దట్ విల్ బి కరెక్ట్లీ క్లాసిఫైడ్, దట్ విల్ బి దెన్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ అక్యురసీ. సో మీరు ఎప్పుడైతే చేసిన సరే ఇక్కడ ఏంటి ఏం చేయాలి, మీరు అప్పుడు ప్రెడికేట్ అక్యురసీ ఇంప్రూవ్ చేయాలంటే వీ నీడ్ టు రిడ్యూస్ ద పాజిటివ్ కేసెస్ అండ్ వీ హావ్ టు ఇంక్రీజ్ ద నెగిటివ్ కేసెస్. ఓకే, then you can easily increase your performance. In the notation I introduced at the beginning of this chapter, accuracy over test. Accuracy will be calculated by using this formula. Can accuracy istadamma and the function what the accuracy చూడండి, denotes the indicator function which is 1 if it is argument level is true and 0 otherwise. చూడండి అది 1 ఎప్పుడైతే ట్రూ అయినప్పుడు ఆర్గ్యుమెంట్ వాల్యూ ఐ వాల్యూ 1 అవుతుంది, లేదంటే 0 అవుతుంది. ఓకే, in this case it is convenient way to count the number of test instances that are classified correctly by the classifier.
ది ఎస్టిమేటెడ్ క్లాస్ లేబుల్ హ్యాట్ సిఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ద ట్రూ క్లాస్ లేబుల్. చూడండి అది వేస్తాడు. ఎప్పుడైతే మీరు క్లాస్ లేబుల్ ఎస్టిమేట్ చేసే క్లాస్ లేబుల్ ఏమవుతుంది, కౌంట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, క్లాస్ కరెక్ట్ అంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ ఎక్కువ చేస్తాం మనం. ఎందుకు చేస్తాం అంటే రిపీటెడ్ గా మనం ఎక్కువ సార్లు ఒకసారి చేసి తప్పు ఇంకోసారి చేయం కాబట్టి మనం నెంబర్ ఆఫ్ టెస్ట్ ఎక్కువ చేస్తాము. చేసినప్పుడు ఏమవుతుందంటే మన క్లాసిఫికేషన్ కరెక్ట్ గా జరుగుతుంది. కరెక్ట్ గా జరిగినప్పుడు మనకి ఏమవుతున్నప్పుడు ది ఎస్టిమేట్ క్లాస్ లేబుల్ సిఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ద ట్రూ క్లాస్. ఎప్పుడైతే మనకి అప్పుడు అదే మనం నెంబర్ ఆఫ్ టెస్ట్ ఎక్కువ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి మనకి అప్పుడు కరెక్ట్ గా మనం ఏదైతే మన అవుట్పుట్ మనం కరెక్ట్ గా అనుకుంటున్నామో అవుట్పుట్ వచ్చేదాకా నమ్ము టెస్ట్ చేస్తానే ఉంటాం, క్లాసిఫికేషన్ చేస్తానే ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్న ప్రిడికేషన్ వాల్యూ ట్రూ వాల్యూకి సేమ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ద ట్రూ క్లాస్ లేబుల్ సిఎఫ్ఎక్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టేబుల్ 2.2 లెఫ్ట్ ది అక్యురసీ ఆఫ్ ది క్లాసిఫైర్ చూడండి అదే ఇస్తాడు. టేబుల్ 2.2 లో ఇదే table, this is the table 2.2. What we are doing here, on the left, the accuracy of the classifier is 0.70, that is or 70% into 2. On table 2.8 it is 0.50. Alternatively, we can calculate the error rate as a proportion of incorrectly classified instance. Here 0.30, 0.50 expected. Clearly accuracy and error rate sum to 0. చూడండి ఫస్ట్ దాంట్లోనేమో 0.70 వచ్చాడు, 0.70 వచ్చి చూడమ్మా. అలాగే సెకండ్ దీంట్లో 0.50 ఇచ్చాడు. ఓకే, మనకి అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు మనకి యాక్యురసీ దానికి ఏం చేస్తున్నాం, ఆల్టర్నేట్లీ వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఎర్రర్ రేట్. సో యాక్యురసీ మనం ఎక్కడ పడిపోతుంటే వీ కెన్ యూజ్ ద ఎర్రర్ రేట్. ఎర్రర్ రేట్ కూడా మనం దాని ప్రపోర్షన్ ఇన్కరెక్ట్లీ క్లాసిఫైడ్, కరెక్ట్ క్లాసిఫైని కాకుండా ఎర్రర్ రేట్ ఎంత పర్సెంటేజ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈస్ ఇన్కరెక్ట్లీ క్లాసిఫైడ్ ఇన్స్టెన్స్, దట్ వీ కాల్డ్ యాజ్ టు క్యాలిక్యులేట్ ద ఎర్రర్ రేట్. దట్ ఈస్ 0.30 and 0.50 రెస్పెక్టివ్లీ. సో అది ఎంత ఉంది, ఫస్ట్ దాంట్లో 0.30 ఉంది, ఎందుకంటే దట్ ఈస్ 0.70 క్లాసిఫికేషన్ అయ్యింది ఫస్ట్ దాంట్లో. సో ఎర్రర్ రేట్ ఏమో 0.30 ఉంది. సెకండ్ రైట్ సైడ్ దాంట్లోనేమో 0.50 ఉంది. లెఫ్ట్ సైడ్ ఇదేమో ఏముంది, 0.50 ఎర్రర్ రేట్. అంతేగా, బోత్ ఆర్ ప్రపోర్షనల్. ఇది ఎంత తక్కువైందో అది అంత ఉంటుంది. 70% యాక్యురసీ ఉంది, ఎర్రర్ రేట్ 30% ఉంది. అలాగే దీంట్లో 50% ఉంది యాక్యురసీ, ఇది 50% ఎర్రర్ రేట్ ఉంది. చూడండి ఇది చూసారా, ఎర్రర్ రేట్ ఎలా వస్తుందో. నెగిటివ్ పాయింట్ ఎక్కడ ఉందో ఇప్పుడు చూడండి. నెగిటివ్ పాయింట్ ఇక్కడ ఉందమ్మా, ప్రిడికేషన్ 10-20. సో 10-20 is the error rate. Here 30%, 100 minus 30 will give 70. Here 20 plus 30, 50. 50 is the accuracy. 100 minus 50, 50 is the accuracy, 50 is the error rate. Here is the accuracy, 70 is the accuracy, 30 is the error rate. Okay, clearly accuracy and error rate sum equal to 0. అది చూపిస్తుంది మనకి ఏమవుతుంది, 0.50 plus 0.50 ఈక్వల్ టు 1. ఓకే, దాన్ని వేస్తున్నాడు చూడండి. ఇట్ ఈస్ ఆఫెన్ కన్వెంట్ నాట్ టు సే నెసరీ టు డిస్టింగ్విష్ పర్ఫార్మెన్స్ ఇన్ అదర్ క్లాసెస్ టు దిస్ ఎండ్ వి నీడ్ సమ్ మోర్ టెర్మినాలజీ. సో దట్ దాన్ని మనకి క్లియర్ ఇంకా మనకు అర్థం కాకుండా ఇంకా మనకి క్లియర్ గా చెప్పాలంటే వాట్ వి రిక్వైర్డ్ సమ్ మోర్ టెర్మినాలజీ దట్ విల్ కాల్డ్ యాజ్ ఏ ది క్లాసిఫికేషన్ ఇస్ పాజిటివ్ నెగిటివ్స్ ఆర్ రిఫరెడ్ యాజ్ ఏ ట్రూ పాజిటివ్ అండ్ ట్రూ నెగిటివ్. చూడండి ఇక్కడ ఇస్తున్నాడు ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్. పక్కాగా ట్రూ అయితే మనం అందాం, 0-0 అయితే ట్రూ నెగిటివ్స్, 1-1 అయితే అదే ట్రూ నెగిటివ్స్ అండ్ ట్రూ పాజిటివ్స్. మధ్యలో 1-0 వస్తే ఒక పాజిటివ్, ట్రూ నెగిటివ్, 0-1 వస్తే ఫాల్స్ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్ అలా తీసుకుంటాము. చూడండి అది రిఫర్డ్ యాజ్ ఏ ట్రూ పాజిటివ్ అండ్ ట్రూ నెగిటివ్. ఇన్కరెక్ట్లీ అది కరెక్ట్ క్లాసిఫై అయితే చూడండి, 2-0 వస్తే ట్రూ పాజిటివ్, 1-1 వస్తే ట్రూ నెగిటివ్. అదే ట్రూ నెగిటివ్, ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్. ఇన్కరెక్ట్ క్లాసిఫైడ్ చేస్తే ఏమవుతుంది, పర్హాప్స్ వాట్ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫాల్స్ నెగిటివ్ అండ్ similarly misclassified negatives are called as a false positive. Okay na, అర్థమైందా? A good way to think that they remember the positive negative refers to the classifier predication and true false refers to the whether the predication is correct or not. చూడండి అది వేస్తున్నాడు మనకి ఏంటి, పాజిటివ్ నెగిటివ్, ది ట్రూ ఫాల్స్ రిఫర్స్ టు వెదర్ ది ప్రిడికేషన్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. మనం చేసే ట్రూ పాజిటివ్ నెగిటివ్ ఎందుకు తీసుకున్నాం అంటే మనం చేసే ప్రిడికేషన్ కరెక్టా రాంగ్ అనేది చెప్పడానికి, కరెక్ట్ గా మనం ప్రెడికేట్ చేస్తామా లేదా, కరెక్ట్ గా మనం ప్రెడికేట్ చేసింది కరెక్ట్ అవుతుందా లేదా అనేది మనకి ఇక్కడ చెప్తారనమాట.
So false positive, something is that was incorrectly predicated as positive, and therefore an actual negative. Example: ham email misclassified as spam, or healthy patient misclassified as have the decision in the question. In previous example, we have 30 positive, 4 false, 40 negatives and 10 false positive. చూడండి అదే వేస్తాడు కేసెస్. మరి మనం ఏం మాట్లాడుకున్నాం, మనం ఇందాక నెగిటివ్ వస్తే హ్యామ్ అన్నాము, పాజిటివ్ వస్తే స్పామ్ అన్నాము. అలాగే పేషెంట్ తీసుకుంటే పాజిటివ్ వస్తే డిసీజ్ ఉన్నట్టు, నెగిటివ్ వస్తే ఇప్పుడు డిసీజ్ లేనట్టు. అదే ఇప్పుడు పాజిటివ్ మనం ఈ కేసుకి మనం మాట్లాడుకుంటే పాజిటివ్ అంటే అవుతుంది మనం ట్రూ పాజిటివ్. మనకి ఫస్ట్ కేసు వి హ్యావ్ 30 ట్రూ పాజిటివ్ వచ్చింది, 20 ఫాల్స్ నెగిటివ్ వచ్చింది. సెకండ్ కేసుకి 40 నెగిటివ్ పాయింట్స్, 10 ఫాల్స్ పాజిటివ్ వచ్చినాయి. సో ఆ కేసులో ఏమవుతుందో చూడండి. సో దెన్ in that case we can calculate the true positive rate. The proportion of positive classified can be defined as mathematically this one. So we can use this as we can calculate the true positive rate. So that is TPR means true positive rate will be calculated by using this function. So example is the true positive rate is estimated the probability that can be arbitrary positive is classified correctly. That is estimate of P of x is equal to positive, C of x equal to positive, and the true negative rate is proportion negatives correctly classified by the mathematical definition and estimation of the C of x is the negative value. And these rates which are sometimes called a sensitivity or specificity. చూడండి ఎన్ని పారామీటర్స్ ఇప్పుడు మనం చదువుకున్న accuracy, error rate, sensitivity, specificity. సో ఈ పారామీటర్స్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఎవాల్యుయేటింగ్ అవర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ మెషిన్ లెర్నింగ్ మోడల్ చెప్తాం. మీరు ఏ ప్రాజెక్ట్ లో చూపించినా సరే ఈ పారామీటర్స్ లో మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మేము అప్లై చేసిన మోడల్ ఈ పారామీటర్స్ లో మా బెనిఫిట్ అయింది మీరు చూపించుకోవాలి. ఎక్యురసీ పెంచుకోవాలి, ఎర్రర్ రేట్ తగ్గించుకోవాలి, సెన్సిటివ్ స్పెసిఫిక్ రేట్ పెంచుకోవాలని చూపించుకోవాలి. అది సో ఎలా చేస్తాం, సెన్సిటివ్ అండ్ స్పెసిఫిసిటీ as per the class accuracy. In the continuous table, the true positive and negative rates can be calculated by dividing the number of descending diagonal by the row total. We can also talk about the per class error rates, which is a false negative rate, and for positive or false negative proportional total number of positives, the false positive rate. Then it is something called the false alarm rate. Okay. Just only difference ikkada adi same in the table 2 point left we have the true positive rate is 60% and true negative rate is 80% and false negative rate is 40% and false positive rate is 20%. In the previous table మనం తీసుకున్న టేబుల్ దాంట్లో if you consider the true positive that is 60%, true negative is 80%, false negative rate is 40% and false positive rate is 20%. In the right side table we have 40% true negative or true positive, sorry, true negative is 60% and false negative is 60% and false positive is 40%. And note that the accuracy of both cases is the average of the true positive and the true negative, and here the average of the false positive rate or the false negative rate. However, this true only for test contains equal number of positives and negatives. In general, we need to use the weighted average where the weights are the proportion of the positive and negatives. చూడండి అన్న మెథడ్ ఈ కేసులో మనం తీసుకుందాం ఏమవుతుంది, ఇక్కడ ఈక్వల్ గా వచ్చింది మనకి నెగిటివ్ రేటు పాజిటివ్ రేటు ఈక్వల్ గా వచ్చినాయి. సో దాన్ని అలా వచ్చినప్పుడు వాట్ విల్ కాల్ వి విల్ టేక్ యాజ్ వెయిటెడ్ యావరేజ్. సో జనరల్ గా మనం ఏం చేస్తాం అంటే మనకి అక్యురసీ పెంచుతాం అంటే పాజిటివ్ రేట్స్ పెంచుతాం, పాజిటివ్ రేట్స్ పెంచినప్పుడు అక్యురసీ పెరుగుతుంది. కానీ ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో సేమ్ పాజిటివ్ రేటు నెగిటివ్ రేట్ ఎక్కువ వచ్చింది, సేమ్ వచ్చింది కాబట్టి వాట్ విల్ కాల్ యాజ్ ద weighted average here. The weights are the proportion of the positives and negatives in the test data. So రెండు సమానంగా తీసుకున్నాం అనమాట. Positive rate positives and negatives we have taken the same in the test set. చూడండి అదే ఇస్తాడు ఎగ్జాంపుల్ చూడమ్మా. ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ ప్రెడికేట్స్ 60, 15, 70% ఇచ్చాడు. యాక్చువల్ పాజిటివ్ ట్రూ పాజిటివ్, సెకండ్ ఏమో ట్రూ నెగిటివ్ ఏమో 10, 15, 25, టోటల్ 70, 30. అది ఫ్రమ్ దిస్ టేబుల్ వి సీ ద ట్రూ పాజిటివ్ రేట్ ఈస్, చూడండి ఎలా చేస్తారు చూడమ్మా. ట్రూ పాజిటివ్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు చూడండి ఇక్కడ 60 + 15 we have the 75. We see the true positive rate is TPR 60/70, that is 0.80. 60/75 total predications. And the true negative is 15 true negative ఎంత వచ్చింది, first true negative 15/25. Second row 15, second 15/25, that is 0.60. And the overall accuracy is
60 plus 15 divided by 100, that is 0.75. So we have increased the accuracy with is 0.75. Previously we got the 0.70, and in this case we have the classification predications will be done is the 0.75. ఓకే, ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతున్నప్పుడు విచ్ ఈస్ నో లాంగర్ యావరేజ్ ఆఫ్ ట్రూ పాజిటివ్ రేట్స్. అనండి మనం ఇందాక తీసుకుందామో యావరేజ్ వెయిటెడ్ యావరేజ్ తీసుకున్నాం, ఎందుకు సేమ్ తీసుకున్నాం కాబట్టి, రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి, పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ 0. యాక్యురసీ మనకి పెరిగిపోయింది, 0.75 చేసింది కాబట్టి. సో వి డోంట్ నో లాంగర్ యూజ్ ద యావరేజ్ రేట్, యావరేజ్ ట్రూ పాజిటివ్ రేట్ వీఆర్ నాట్ టేకింగ్. And however, taking into account the proportion of proportion of positives ఎంత వచ్చింది 0.75, and the proportion of negative is 1 minus ఎంత అయితే ఉందో దానిలో 100 మైనస్ చేస్తాం కదా. సో ఇక్కడ 1 తీసుకుంటాం, నెగిటివ్ రేట్ తీసుకుంటాం. పాజిటివ్ ఎంత వచ్చిందో దాన్ని మనం టోటల్ దాంట్లో నుంచి పాజిటివ్ తీసేస్తే వాట్ విల్ గెట్ ద నెగిటివ్, దట్ ఈస్ 1 minus 0.75, దట్ విల్ గెట్ as a 0.25. సో మనకి అప్పుడు ఫార్ములా ఏం చేస్తామంటే, దిస్ ఈజ్ చూడండి అమ్మా formula accuracy, find that we are calculating the accuracy, that is POS, proportion of positive rates dot TPR plus negative dot true negative rate. Okay, ఇది accuracy, to calculate the accuracy in this case. Okay, now అర్థమైందా? POS dot TPR plus negative dot true negative rate, true positive rate plus negative dot true negative rate. Then we'll get the accuracy in this one. Accuracy as weighted average. Okay. This equation holds in general if the number of positive rates and negative rates. అది ఇప్పుడు మనకి the earlier example, we are finally మనకి example చూడమా, true positive rate plus true negative rate by 2. The accuracy formula, ఇది formula, actual formula, accuracy equal to true positive rate plus true negative rate by 2. For unweighted average of we are obtaining the accuracy is accuracy equal to true positive rate plus true negative rate by 2. Okay na? So another చేస్తాడు మళ్ళీ ఇక్కడ. In order to achieve good accuracy, what we'll do, a classifier should be concentrated on the majority class. చూడమ్మా, మన క్లాసిఫికేషన్ మనం చేయాలంటే what we require, we need to concentrate on the majority class. మెజారిటీ క్లాస్ ఏదైతే ఉందో దాని మీద మనం క్లాసిఫికేషన్ ఎక్కువ చేసుకోవాలి. ఎక్కువ చేసుకుంటే అప్పుడు మెజారిటీ క్లాస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ద క్లాస్ డిస్ట్రిబ్యూట్స్ హైలీ అన్బ్యాలెన్స్, సో ఏ క్లాస్ అయితే అన్బ్యాలెన్స్ ఉన్నా సరే we need to concentrate on the majority class. Often it is the case majority class is also least interesting class. To illustrate, suppose you issue a query to internet search engine. చూడమ్మా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. You issue a query to an internet search engine and suppose that for the particular query there is only one relevant page in every 1000 web pages. అదవుతుందమ్మా చూడమ్మా ఇక్కడ. మీ గూగుల్ ఒక సెర్చ్ చేస్తున్నారు, సెర్చ్ ఇంజిన్ వాడుతున్నారు, అండ్ వాట్ యు డూయింగ్ for suppose for that the particular query there is only one relevant page in every 1000 web pages. సో మీరు query చేసిన queryలో ఒక పేజే ఉంది, 1000 pages లో ఒక పేజే ఉంది. నా కన్సిడర్ చూడండి ఇక్కడ పాజిటివ్ రేట్స్ నెగిటివ్ రేట్స్ ఎలా అవుతుందని చూపుతాడు ఇక్కడ. Now consider the relevant search engine that doesn't return any answers, that is it classifies every web page as relevant to your query. అవునా కదా? చూడండి ఇక్కడ 1000 పేజీలోనే ఒక పేజీలోనే ఆన్సర్ ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తుంది, మీ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది, మీ సెర్చ్ ఇంజిన్ అయినా సరే మీరు ఇచ్చిన కోరి మొత్తం ఏం చేస్తుంది, ఆ ఒక పేజ్ ఎక్కడ ఉంది ఎత్తుకుతుంది. 1000 పేజీలో ఒక పేజే ఉంది, కానీ ఆ ఒక పేజ్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ ఒక్క పేజ్ కోసం ఇట్ క్లాసిఫైస్ ఎవ్రీ వెబ్ పేజ్ యాజ్ రిలవెంట్ టు ది కోరీ. మొత్తం మీరు ఇచ్చిన కోరీ ప్రకారం మొత్తం ఆ రిలవెంట్ పేజ్ మొత్తం అంతా రిలవెంట్ చేస్తుంది. కాన్సిక్వెంట్లీ ఇట్ విల్ అచీవ్ 0% ట్రూ పాజిటివ్ రేట్ అండ్ 100% ట్రూ నెగిటివ్ రేట్. అవునా కదా? ఎంతసేపు 1000 పేజీలు ఒకటి కష్టం అనుకుంటే కంపల్సరీగా ఏమొస్తుంది, ట్రూ పాజిటివ్ అనేది మనకు రాదు. అలాగే ట్రూ నెగిటివ్ ఏంటి, కంపల్సరీ మనకి రాదు ఇంకా అనేది 100% కన్ఫర్మ్ అవుతుంది. బికాస్ పిఓఎస్ పాజిటివ్ రేట్ ఎంత అవుతుంది, పిఓఎస్ రేట్ ఎంత అవుతున్నప్పుడు 1/1000 ఎంత 0.1%. ప్రపోర్షన్ ఆఫ్ పాజిటివ్ రేట్ ఎంత 0.1%. ఎందుకంటే 1000లో ఒక పేజే మీకు ఉంది. సో మీకు పాజిటివ్ ట్రూ పాజిటివ్ రేట్ మనకు రావాలంటే 0.1%, అండ్ నెగిటివ్ రేట్ ఈస్ 99.9%. అండ్ ద రిలయన్స్ సర్చ్ ఇంజిన్ అక్యురసీ ఈస్ వెరీ హై. చూడండి ఇక్కడ
సెర్చ్ ఇంజిన్ అక్యురసీ ఇస్ వెరీ హై అంటున్నాడు. ఓకేనా? సెర్చ్ ఇంజిన్ అవుతున్నప్పుడు అది చేసినప్పుడు అక్యురసీ ఇస్ వెరీ హై 99% వస్తున్నప్పుడు నెగిటివ్ రేట్ అవుతుంది. అది చూడండి. బట్ ఇట్ డిఫరెంట్లీ సెలెక్ట్స్ ద ర్యాండమ్ వెబ్ పేజ్ యూనిఫామ్లీ ఓవరాల్ వెబ్ పేజ్. The probability of selecting positive is only 0.0%, and these are only the pages on which the related engine makes an error. అంతే కదా, ఎర్రర్ మనకి తప్పు అంత చూస్తుందంటే మనకి అలా కాదు కదా. However, we are not normally selecting pages from the web uniformly. Hence, accuracy is not meaningful quantity in this context. ఎంత వచ్చినా చూడండి, మీకు 99% వచ్చిన నెగిటివ్, దాన్ని మనం ఎర్రర్ అవ్వదు. ఎందుకంటే మనకి అంత మీరు 1000 పేజీలు మీరు సెర్చ్ ఒక పేజ్ తీసుకోవడం వల్ల యూస్ఫుల్ లెస్. You are not normally selecting pages from the web uniformly. Hence, the accuracy is not meaningful quantity which is. To use this, all search engines should achieve much better true positive rate, which is usually comes to the expense worse true negative rate, and hence the drop in accuracy. చూడండి అదే ఇస్తున్నాడు మనకి ఇక్కడ. మనకి ఏం చేయాలి, మనకి ట్రూ పాజిటివ్ రేట్ మనకి పెరగాలి, ట్రూ నెగిటివ్ రేట్ మనకి తగ్గాలి. అప్పుడే మనకి, లేదంటే మనకి యాక్యురసీ డ్రాప్ అయిపోతుంది. ట్రూ నెగిటివ్ రేట్స్ మనం ఉంచితే. సో వీ నీడ్ టు ఇంక్రీజ్ ద ట్రూ పాజిటివ్ రేట్. So for this, what we return for this reason, the alternative true negative rate we will call as the precision. This is one of the parameter to evaluate your performance. So this we call it the alternative true negative. We call it as the precision. Precision is what precision will call. Precision is usually considered in such cases. The precision is counterpart of the true positive rate in the following sense. Well, true positive rate is proportional to predicate positive among the పాజిటివ్. ప్రెషన్ ఇస్ ప్రపోర్షన్ ఆఫ్ ద అమాంగ్ ద ప్రెడికేట్ పాజిటివ్. సో ఏం లేదు, దీనిలో ఏం చెప్తాడంటే మనల్ని ట్రూ పాజిటివ్స్ నే ప్రెడికేట్ చేస్తుంది ఎక్కువ. ప్రెషన్ లో వాట్ విల్ కాల్ ది ప్రపోర్షన్ ఆఫ్ ద యాక్చువల్ పాజిటివ్ అమాంగ్స్ ద ప్రెడికేటెడ్ పాజిటివ్. సో ఇట్ విల్ ఫోకస్ ఆన్ ద ప్రెడికేటింగ్ ద ఓన్లీ positives rather than the negatives. Then we can calculate the precision. Okay. In example 2.1, classification precision of the test set is 60%, that is 80%. Precision value is 85.7%. In the return search engine, the example we have only true positive rate is we call, but also zero precision where we call demonstrate the problem with the search engine that doesn't return any answer. So search engine దాంట్లో మనం చేయలేము, ఏం చేయలేము. కానీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చేస్తే మొత్తం ప్రెసిషన్ విల్ గెట్ యాజ్ 85.7% యాజ్ ద ప్రెసిషన్. ఓకేనా? అది. And visualize the classification performance. So this we will continue in the next class. Okay. ఏం అర్థమైందమ్మా మీకు? హలో హలో, మా రోల్ నెంబర్ 1 1 2 3 మా ఎవరు ఉన్నారా? అర్థమైందా? ఏమ్మా ఏంటి అర్థం కలదా? ఒకసారి అటెండెన్స్ చెప్పండి అమ్మా. రెస్పాండ్ యువర్ నెంబర్.